హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ ఫిన్టెక్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లాస్ట్ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ యొక్క బేసిక్స్ గురించి డిస్కస్ చేశాం. ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, అలానే ఆ ఫండ్స్ యొక్క రిస్క్ ఏంటి, ఎవరికి సూటబుల్ అండ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్సే ఉన్నాయి, కానీ నేను మేజర్ 5 టైప్స్ తీసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. టైప్ 1 వచ్చేసి ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ని స్టాక్ ఫండ్స్ అని కూడా అంటారు. ఇవి మోస్ట్లీ స్టాక్స్ అండ్ దాని రిలేటెడ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఫండ్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఫండ్స్ మెయిన్గా ఎవరైతే హై రిస్క్ని బేర్ చేయగలిగి అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరబుల్. నెక్స్ట్ వచ్చేసి డెబ్ట్ ఫండ్స్, ఆల్సో కాల్డ్ యాజ్ బాండ్స్ ఫండ్స్. ఇవి కార్పొరేట్ గవర్నమెంట్ బాండ్స్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్చే మేనేజ్ చేయబడుతుంది. ఈ బాండ్స్లో ఈక్విటీతో కంపేర్ చేసుకుంటే రిస్క్ కొంచెం తక్కువగానే ఉంటుంది అండ్ ఇన్కమ్ కూడా స్టేబుల్గా ఉంటుంది. మీరు కనుక స్టేబుల్ ఇన్కమ్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫండ్స్ ప్రిఫరబుల్. టైప్ 3 వచ్చేసి ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్స్ స్పెసిఫిక్ మార్కెట్ ఇండెక్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తాయి. ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే ఇండెక్స్ ట్రాక్ట్ ఉందా లేదా, ఎక్స్పెన్స్ రేషియో ఏంటి, అండ్ ఫండ్ యొక్క ట్రాకింగ్ ఎర్రర్ అంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ ఎంత దగ్గర రెప్లికేట్ చేస్తుందో చూడడం. ఈ ఫండ్స్లో ఫీజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఆల్సో ఈ ఫండ్స్ యొక్క గ్రోత్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టైప్ 4 ఈజ్ హైబ్రిడ్ ఫండ్స్, ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్. ఇవి కాంబినేషన్ ఆఫ్ బోత్ ఈక్విటీ అండ్ డెబ్ట్ ఫండ్స్ అని చెప్పొచ్చు. ఈ ఫండ్స్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తారు. ఈ ఫండ్స్లో స్టాక్స్ యొక్క గ్రోత్ పొటెన్షియల్ అండ్ బాండ్స్ యొక్క స్టెబిలిటీ రెండూ ఉంటాయి. ఈ ఫండ్స్ ఎవరైతే గ్రోత్ అండ్ తక్కువ రిస్క్ కోసం చూస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరబుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సెక్టార్ ఫండ్స్, ఆల్సో కాల్డ్ యాజ్ సెక్టోరల్ ఫండ్స్. ఇవి కూడా ఈక్విటీ ఫండ్స్ లాంటివే, బట్ ఓన్లీ స్పెసిఫిక్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఫండ్ అన్ని ఫండ్స్ కంటే రిస్క్ ఎక్కువ, ఎందుకంటే ఒక సెక్టార్ మీద దీని గ్రోత్ అండ్ డౌన్ఫాల్ డిపెండ్ అయి ఉంటుంది. ఇవి ఎవరైతే ఒక సెక్టార్ మీద ఎక్కువ అవగాహన ఉంటుందో వాళ్ళకి ఎక్కువ సూటబుల్. మోర్ దెన్ 1 year ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే వచ్చిన గెయిన్స్ని ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని అంటారు. ఇప్పుడు క్విక్ కంపారిజన్ చూద్దాము. ఈక్విటీ ఫండ్స్ హై గ్రోత్, హై రిస్క్ అండ్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ గోల్స్. డెబ్ట్ ఫండ్స్ లో రిస్క్ ఉంటుంది, స్టడీ రిటర్న్స్ ఉంటాయి అండ్ గుడ్ ఫర్ సేఫ్టీ. ఇండెక్స్ ఫండ్స్ లో కాస్ట్ అండ్ గ్రోస్ విత్ మార్కెట్, అంటే మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్స్ మిక్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ గ్రోత్. ఇందులో సేఫ్టీ ఉంటుంది, అలాగే గ్రోత్ కూడా ఉంటుంది. సెక్టార్ ఫండ్స్ హై గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, అలాగే రిస్క్ అనేది ఒక సెక్టార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ 2 స్లైడ్స్లో నేను ఈచ్ ఫండ్ యొక్క రిస్క్, సూటబిలిటీ, ట్యాక్సేషన్ అండ్ ఎగ్జాంపుల్ గురించి మొత్తం డీటెయిల్గా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఈ స్లైడ్స్లో మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్ ఓన్లీ రెఫరెన్స్ కోసం మాత్రమే. ఫైనల్గా ఒక గొప్ప వ్యక్తి చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు. మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకోవడం అనేది చాలా పెద్ద డిసిషన్. సో బెటర్ కొంచెం టైం తీసుకొని ఆలోచించి మీ టార్గెట్స్ అండ్ గోల్స్కి సూట్ అయ్యే విధంగా ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.